తీసుకొస్తున్నాను. వారి దేశపు పంటను తినిరి, మన్నా ఇక ఆగిపోయింది, ఇక రావట్లా. తెల్లారేపాటికి పాలెం నుండి కురిసేది కదా, నూగు మంచు కప్పి ఉండేది కదా, ధనియాల్లా కనపడేవి కదా. సూర్యకాంతి ఉదయించగానే ఆ సూర్య రశ్మి వేడికి ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత ధనియాల్లాంటి ఆ మన్నా అని వారు పేరు పెట్టుకునే గింజలు కనబడేవి. ఎవరికి సరిపడ వాళ్ళు తెచ్చుకునేవారు. అసలు కురవటమే ఆగిపోయిందట. నేను చెప్పే మనం ఏంటంటే లక్షల లక్షల టన్నులు. క్యాల్కులేట్ చేయడం కూడా నాకు జ్ఞానం సరిపోదు. మోర్ దెన్ 40 లాంగ్ ఇయర్స్. రోజుకి 20-30 లక్షల మంది ప్రజలు ప్రతిరోజు. అవన్నీ చిన్న కుటుంబాలు ఏం కావు. దీని జనం బోళ్ళు. ప్రతి వానికి సరిపడా మన్నా తెల్లవారేసరికి ఏ రోజుకి ఆ రోజే. కొన్ని దరిద్రాన్ని 30 లక్షల మంది ఇంటూ పావు కేజీ, మనిషికి పావు కేజీ చేసుకో. హీనపక్షం 30 లక్షలు ఇంటూ పావు కేజీలు. ఇంజనీర్లు మీరు చెప్పాలి, నా వల్ల కాదు నాయన. అన్ని లక్షల మెట్రిక్ టన్నుల మన్నా ప్రతిరోజు వచ్చింది. ఇంటూ 40 years. ఇంత హ్యూజ్ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ ఇంటూ మళ్ళీ 40 years. అలాంటి మన్నా ఒకసారిగా అయిపోయింది. దేవదూతల పంట ఆకాశ ధాన్యం ఆగిపోయింది. నేను మీకు చేయించిన మనవి ఏమనగా దేవుని బిడ్డలారా, ఎంత సమృద్ధి అయిన వాక్యం టీవీల ద్వారా, రేడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, సభల ద్వారా, వ్యక్తిగత పరిచయాల ద్వారా, కరపత్రికల ద్వారా, ముద్రిత గ్రంథముల ద్వారా, స్వార్థ ప్రచారకుల ద్వారా, ప్రసంగికుల ద్వారా, బైబిల్ కాలేజీ అధ్యాపకుల ద్వారా టన్నుల కొద్ది వాక్యం కుమ్మరించబడుతుంది దేశమంతటా, ప్రపంచమంతటా. అయితే ఇది ఆగిపోయే రోజు రాబోతుంది. ప్రియులారా, ఇప్పుడు నువ్వు బైబిల్ చదవకపోతే